ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఉగ్రకుట్ర మరవక ముందే దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దేశంలోని 5 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులతో కూడిన మెయిల్ వచ్చాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై పేల్చేస్తామని మెయిల్లో పేర్కొన్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ కార్యాలయానికి ఈ మెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపులతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బాంబు స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు. బస్ స్టాప్స్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్ లో తనిఖీలు, రద్దీ ప్రాంతాల్లో కూడా పోలీసులు గాలింపు చేపట్టారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్, లివిల్ రెడ్డి చెప్పండి, ఇటు ప్రధాన ఎయిర్పోర్టులకు అయితే బాంబు బెదిరింపులు వస్తున్నాయి అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఎర్రకోట దగ్గర బాంబు దాడి తర్వాత ఇప్పటికే అలర్ట్ అయిపోయింది. దేశవ్యాప్తంగా కూడా అన్ని నగరాలను అలర్ట్ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సహా పలు విమానాశ్రయాలకి బెదిరింపు బాంబులు పేల్స్తామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు ముంబై, కోల్కతా, చెన్నైకి సంబంధించిన ప్రధాన ఎయిర్పోర్ట్లలో ఈ బాంబు దాడులు చేస్తున్నట్లు కూడా 5 ఎయిర్పోర్ట్లకు చెప్పారు. ప్రధానంగా ఇందులో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేంద్రం ఎయిర్పోర్ట్లు పేల్చేస్తామని ఎయిర్ ఇండిగో ఎయిర్లైన్స్ కి కార్యాలయానికి మెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. ఢిల్లీ పేలుడు ఘటనతో ఈ సోదాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఎర్రకోట దగ్గర బాంబుల తర్వాత ఇటు ఎన్ఐఏ కావచ్చు, ఇతర టాప్ ఏజెన్సీస్ అంటే ఢిల్లీలో కేంద్ర టాప్ ఏజెన్సీస్ అన్ని కూడా దర్యాప్తులో ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగానే పలు సంచలనమైన విషయాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫరీదాబాద్ సంబంధించిన డాక్టర్స్ బృందం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. ఉగ్ర కార్యకలాపాలను ప్రేరేపిస్తున్నట్లు కూడా దర్యాప్తులో భాగంగా తెలిసింది. అయితే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లోని షోఫియాన్ లో ఇర్ఫాన్ అహ్మద్ వాగా అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు కూడా లోతుగా విశ్లేషించిన నేపథ్యంలో మరిన్ని విషయాలు తెరతెల్లమవుతున్నాయి. ఇర్ఫాన్ అరెస్ట్ తో ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం అంతా కూడా తెలిసినట్టు తెలుస్తుంది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కు డాక్టర్ షహీన్ వద్ద తన భార్య ఇర్ఫాన్ భార్య పనిచేస్తుంది. వైద్యం నియమించుకోవడంతో పాటు వారి ఉగ్రవాదం వైపు మళ్లించడమే లక్ష్యంగా ఇర్ఫాన్ దంపతులు పనిచేస్తున్నట్లు కూడా ఈ దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. ప్రధానంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలు అమర్చి ఏ ప్రాంతాల్లో మరి అలర్ట్ ఇచ్చారు? ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ తర్వాత వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. అన్ని రాష్ట్రాల డీజీపీలను, అన్ని రాష్ట్రాల సిఎస్ లను అలర్ట్, అన్ని రద్దీ ఉండే ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఫరీదాబాద్ దర్యాప్తు తర్వాత వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు, దర్యాప్తులో భాగంగా సమాచారం మేరకు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే మేము ఎక్కువగా బాంబ్ బ్లాస్టులు చేసేందుకు ప్లాన్ చేశామని ఒప్పుకున్నట్లు కూడా తెలిసింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల హోంమంత్రిత్వ శాఖలను అలర్ట్ చేశారు, అన్ని రాష్ట్రాల డీజీపీ అలర్ట్ చేశారు, అన్ని రద్దీ ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేశారు. అయితే ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ 5 ఎయిర్పోర్ట్లకు ఏదైతే త్రివేంద్రం కావచ్చు, చెన్నై కావచ్చు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై ఎయిర్పోర్ట్లకు ఇండిగో ఏదైతే విమాన సర్వీసులకు సంబంధించిన కార్యాలయాలకు బెదిరింపులు రావడంతో ఈ ఎయిర్పోర్ట్ లో బాంబు స్క్వాడ్ తనిఖీలతో పాటు నగర వ్యాప్తంగా, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా షాపింగ్ మాల్స్ కావచ్చు, చార్మినార్, గోల్కొండ, పలు పర్యాటక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ తో పాటు ఎక్కడైతే ఉగ్రవాద కార్యకలాపాలకు ఎక్కువగా అడ్డాగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జల్లెడపడుతున్నారు కేంద్ర బలగాలు. ఇటు వెస్ట్ బెంగాల్ సంబంధించి కూడా అక్కడ కూడా బార్డర్ లో సెక్యూరిటీ ఫోర్స్ ను పెంచారు. ఢిల్లీ ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేపడుతున్నారు. ఎక్కడైతే స్లీపర్ సెల్స్ ఎక్కువగా ఉంటాయని నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా జల్లెడ పడుతూ వారి కార్యకలాపాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏదైతే I-20 కార్ పేలుడు తర్వాత ఇవాళ మరో కారుకు సంబంధించి ఉగ్ర కుట్రకు భగ్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఎకో స్పోర్ట్స్ కారు కూడా ఉగ్రవాదం
బాంబుల బ్లాస్ట్ చేయడానికి ఉపయోగించే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇలా ఎకో స్పోర్ట్ కార్ ను కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎకో స్పోర్ట్ కార్ ను కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే మోడీ అధ్యక్షతన క్యాబినెట్ సెక్యూరిటీకి సంబంధించిన క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ తో పాటు అమిత్ షా, వివిధ దళాల అధిపతులు ఈ క్యాబినెట్ సెక్యూరిటీ మీటింగ్ సమావేశానికి హాజరయ్యారు. దీనికి సంబంధించి ఒకవైపు అటు జరుగుతున్నాయి, మరోవైపు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు అనేది మరొక కొత్త కోణంలో చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అలర్ట్ చేసింది. అటు కేంద్ర బలగాలను ఎక్కడికక్కడ మోహరించింది. పర్యాటక ప్రాంతాలు కావచ్చు, ఇతర రద్దీ ప్రాంతాలు కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, ఇతర బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిఘా పెంచింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరొకసారి ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామని ఏదైతే బాంబు బాస్ట్లు చేస్తామని చెప్పేసి మెయిల్స్ రావడంతో మరింత అలర్ట్ అయింది. అన్ని నగరాల్లో కూడా తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు అందుకు అనుగుణంగా ఇటు హైదరాబాద్ నగరం సహా అన్ని మెట్రోపాలిటన్ సిటీతో పాటు రద్దీ ఉండే పర్యాటక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బాంబు స్క్వేర్ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది సంజన. All right, Levil, thank you for the updates.